హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాధా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈ వీడియోలో 4 కట్ బ్యాంగిల్కి థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఎన్ని థ్రెడ్స్ తీసుకోవాలి, ఎలా స్టిక్ చేసుకోవాలి, ఎలా థ్రెడ్డింగ్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో నేనైతే దీనికోసం 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. బ్యాంగిల్స్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. పైన వచ్చేసి ఫ్లాట్గా ఉంటాయి, ఇంకోటి వచ్చేసి కర్వ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం కర్వ్ బ్యాంగిల్కి ఎలా థ్రెడ్డింగ్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ వీడియోలో అయితే ఈ ఫ్లాట్ బ్యాంగిల్కి థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము, ఎన్ని దారాలు తీసుకోవాలో అది కూడా చూద్దాం అనమాట. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి బ్యాంగిల్స్కి అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ థ్రెడ్ అయితే నేను ఇప్పుడు 25 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ 25 లైన్స్ కూడా మనకి ఈ ప్యాడ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ప్యాడ్. సో ఇది నేను స్ట్రైట్గా తీసుకుంటాను అనమాట. చూసారు కదా, సో ఇది నేను స్ట్రైట్గా తీసుకుంటాను. ఇలా వచ్చేలాగా తీసుకుంటాను 25 లైన్స్ అనేవి నేను. సో ఇలా చూసారు కదా, ఇలా అయితే నేను 25 లైన్స్ థ్రెడ్ అయితే చుట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మనం బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని థ్రెడ్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఎలా చేసుకుంటున్నానో, చాలా ఫ్లాట్గా చేసుకోవాలి, వెడల్పుగా ఇలాగా థ్రెడ్ పైన థ్రెడ్ వచ్చేలాగా కాకుండా ఇలా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. సో చూడండి నేను 25 థ్రెడ్స్ తీసుకున్నాను. సో మీరు కావాలంటే కౌంట్ చేసుకోవచ్చు. నేను ఇలాగే హోల్డ్ చేసి పెట్టుంటాను థ్రెడ్స్ ఒక ఫ్యూ సెకండ్స్. చూసారు కదా, మీకు కౌంట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. 25 లైన్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు బ్యాంగిల్ పైన దీన్ని ఎలా స్టిక్ చేసుకోవాలో చూడండి. ఈ ఎడ్జెస్ వచ్చేసి నేను స్ట్రైట్గా ఉండేలాగా ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట. అదేవిధంగా ఈ బ్యాంగిల్ మనం పైన స్టిక్ చేసుకోవాలా, లోపల స్టిక్ చేసుకోవాలా అనేది మనం చేసే వర్క్ని బట్టి ఉంటుంది అనమాట. పైన మనం కుందన్ వర్క్ చేస్తాం కదా, ఈ వర్క్ని బట్టి ఉంటుంది అనమాట. బ్యాంగిల్ మొత్తానికి పైన హెవీ వర్క్ వస్తుంది అనమాట. సో నేను ఈ థ్రెడ్స్ అనేవి పైన స్టిక్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇలా కొద్దిగా అయితే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్స్కి, ఇక్కడ కూడా థ్రెడ్స్కి లైట్గా అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అప్లై చేసుకున్న తర్వాత సో నేను ఏదైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నానో ఫ్యాబ్రిక్ గ్లూ దానిపైన ఇలా పెట్టి జస్ట్ ఇలా స్టిక్ చేసుకుంటాం అనమాట. చూసారు కదా ఎలా స్టిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసామంటే ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది అనమాట. అప్పుడు మనం దారాన్ని కొద్దిగా చుట్టేటప్పుడు టైట్గా లాగినా సరే మనకి వచ్చేయకుండా ఉంటాయన్నమాట థ్రెడ్స్ అనేవి. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత దీనికి థ్రెడ్డింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా పూర్తిగా డ్రై అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం థ్రెడ్డింగ్ అనేది చేసుకున్నాము. సో నేను ఫస్ట్ ఈ థ్రెడ్స్ అనేవి ఇలా ఇక్కడ ఫ్లాట్గా పట్టుకున్నాను కదా, ఇలాగే బొటన్ వేలుతో ఇలా హోల్డ్ చేసుకొని ఇలా లోపల నుంచి ఈ పక్కగా తెచ్చుకుంటున్నాను అనమాట. చూసారు కదా, సేమ్ ఇలాగే అదేవిధంగా ఫ్లాట్గా పట్టుకొని బ్యాంగిల్ చుట్టూ ఇలా రౌండ్గా చుట్టుకొని వస్తున్నాం అనమాట. సో ఏదైతే మనం స్టార్టింగ్ చేసామో ఈ స్టార్టింగ్ దాని పక్కనే ఇలా పెట్టుకోవాలన్నమాట థ్రెడ్స్. ఇలా ఆల్రెడీ స్టిక్ చేస్తున్నాం కదా, దాని పక్కనే ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత సేమ్ ఇలాగే సెకండ్ రౌండ్ ఆల్రెడీ మనం చుట్టిన దాని పక్కనే పెట్టుకోవాలన్నమాట. ఇలాగ చూసారు కదా, ఇలా చూడండి ఎంత ఫ్లాట్గా వస్తుందో చూడడానికి పైన బ్యాంగిల్. చూసారు కదా, సేమ్ ఇలాగే బొటన్ వేల్తో ప్రెస్ చేసుకుంటూ థ్రెడ్స్ అనేవి కొద్దిగా టైట్గా లాక్కోండి. అప్పుడైతే మనకి బ్యాంగిల్ పైన ఉండే థ్రెడ్ అనేది షైనింగ్ కూడా ఉంటుంది అనమాట. ఎంత టైట్గా లాక్కుంటే అంత షైనింగ్ ఉంటుంది. అలాగని మరీ తెగిపోయేలాగా లాక్కండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాగే ఫ్లాట్గా పట్టుకొని బ్యాంగిల్ చుట్టూ ఇలా థ్రెడ్డింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, ఇలా థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్ బేస్ అనేది
కనిపించకుండా ఫ్లాట్గా ఇలా టైట్గా చుట్టుకుంటూ రావాలన్నమాట బ్యాంగిల్ మొత్తానికి. చూసారు కదా, బ్యాంగిల్ బేస్ అయితే కనిపించేంత విధంగా పలచంగా పట్టుకోకూడదు అనమాట థ్రెడ్స్. ఇక్కడ మధ్యలో ఇలా ఇలా పెట్టేసామంటే చూసుకోండి, కొద్దిగా ఇలా దగ్గరగా జరుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. అదేవిధంగా ఫ్లాట్గా పట్టుకొని టైట్గా లాక్కుంటూ బ్యాంగిల్ బేస్ కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఇలా బ్యాంగిల్ బేస్ కనిపించకుండా కవర్ చేసుకుంటూ రావాలన్నమాట. సేమ్ ఇలాగే మనం బ్యాంగిల్ మొత్తం కూడా థ్రెడ్డింగ్ అనేది చుట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను 2-4 బ్యాంగిల్ సైజ్ తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే 2-2 నుంచి 2-6 వరకు మనకు 25 లైన్స్ అయితే సరిపోతాయి అన్నమాట. అలా కాకుండా 2-8 కానీ 2-10 కానీ అంతకన్నా ఎక్కువ తీసుకున్నామంటే మనం ఇంకా ఎక్కువ థ్రెడ్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే దీనికైతే 25 తీసుకుంటున్నాం కదా, 2-4కి 26 వరకు 25 లైన్స్ తీసుకోవచ్చు అనమాట. 2-8కి 2-10 బ్యాంగిల్ సైజ్కి ఒక 3 థ్రెడ్స్ లేకపోతే 4 థ్రెడ్స్ బేస్డ్ ఆన్ సైజ్ వచ్చి మనం తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా. సో ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం కూడా మనం ఫ్లాట్గా చుట్టుకుంటూ బేస్ కనిపించకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా టైట్గా లాక్కుంటూ చుట్టుకోవాలన్నమాట బ్యాంగిల్ మొత్తం కూడా. సో ఇప్పుడు నేను మీకు ఈ బ్యాంగిల్ మొత్తం థ్రెడ్డింగ్ అనేది చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది. మనం థ్రెడ్డింగ్ చేసే దాంట్లోనే కుందన్ స్టిక్ చేసేటప్పుడు మనకి ఎక్కడన్నా థ్రెడ్ అనేది లూజ్గా ఉంది అంటే అక్కడ కుందన్స్ అనేవి సరిగా స్టిక్ అవ్వవు అనమాట, తొందరగా ఊడిపోతాయి. సో అందుకనేసి ఈ థ్రెడ్డింగ్ చేసేటప్పుడే మనం స్ట్రైట్గా లాక్కుంటూ రావాలన్నమాట. థ్రెడ్ అనేది ఎంత టైట్గా లాగుతామో దానిపైన కుందన్ వర్క్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మనం స్టిక్ చేసినప్పుడు. ఆల్మోస్ట్ బ్యాంగిల్కి అయిపోవచ్చింది అనమాట థ్రెడ్డింగ్ అనేది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం థ్రెడ్డింగ్ అనేది మనం చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి దారం పైన దారం లేకుండా స్ట్రైట్గా అనేది మనం థ్రెడ్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బేస్ కనిపించకుండా మనం ఇలా థ్రెడ్డింగ్ అనేది చేసుకోవాలి. ఆల్మోస్ట్ బ్యాంగిల్ అయితే వచ్చింది. టూ సైజ్ నుంచి 2-6 సైజ్ వరకు మనకి 25 లైన్స్ అయితే సరిపోతుంది అనమాట. 2-8 సైజ్ నుంచి 2-10 సైజ్ వరకు 3 లైన్స్ ఎక్స్ట్రాగా తీసుకోండి, అంటే 28 లైన్స్ తీసుకోండి. దానికంటే ఎక్కువ అంటే ఇంకా 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం ఏదైతే మనం స్టడీ ప్యాడ్ యూజ్ చేస్తున్నామో థ్రెడ్డింగ్ చుట్టుకోవడానికి అదే సరిపోతుంది లెంత్. కాకపోతే మనం ఈ లైన్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ బ్యాంగిల్ అయితే థ్రెడ్డింగ్ అయిపోవచ్చింది. మనం ఇక్కడ స్టిక్ చేసుకునే విధానం కూడా కొద్దిగా బాగా చేసుకోవాలన్నమాట, లేకపోతే ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకి థ్రెడ్డింగ్ అనేది. చూసారు కదా, నేను స్టార్టింగ్ ఎంత అయితే స్టార్ట్ చేశానో థ్రెడ్డింగ్తో సేమ్ ఇప్పుడు నాకు థ్రెడ్ మిగిలింది కూడా ఆ గ్యాప్కి సరిపోయిందనమాట. చూసారు కదా, కరెక్ట్గా ఆ గ్యాప్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ థ్రెడ్డింగ్ అనేది సరిపోయింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ లెంత్ ఏదైతే ఉందో అంత లెంత్ మాత్రమే కట్ చేసుకొని
స్టిక్ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ. సో ఇంత లెంత్ అయితే సరిపోతుంది నాకు. ఇప్పుడైతే కట్ చేసాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ వేస్తాను. ఫ్యాబ్రిక్ గ్లూ జస్ట్ కొద్దిగానే పడుతుంది, ఎక్కువేం పట్టదు అనమాట. జస్ట్ ఇలాగా ఫస్ట్ థ్రెడ్స్కి స్టిక్ చేయండి ఫ్యాబ్రిక్ గ్లూని. తర్వాత ఇలా అనేసామంటే మొత్తం స్టిక్ అయిపోతుంది అనమాట. పైన కూడా కొద్దిగా ఎక్స్ట్రాగా గ్లూ స్టిక్ చేయాలి, లేకపోతే మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా రాకుండా ఉండడానికి ఈ పైన కూడా గ్లూ అనేది అప్లై చేసామంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా థ్రెడ్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 minutes పక్కన పెట్టేసామంటే పూర్తిగా డ్రై అయిపోతుంది. సో దీనిపైన మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట, కుందన్ వర్క్ అనేది. సో చూసారు కదా, నాకు ఈ ఎక్స్ట్రా థ్రెడ్ అయితే మిగిలిందనమాట. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత పూర్తిగా డ్రై అయిపోయింది అనమాట. ఇది చూడండి, థ్రెడ్డింగ్ కూడా ఎంత స్మూత్గా ఉందో, బ్యాంగిల్ పైన మొత్తం లోపల కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో. సో మనకి ఈ బ్యాంగిల్కి థ్రెడ్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ థ్రెడ్డింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రీసెంట్గా మనం బిగినర్స్ కిట్ అయితే లాంచ్ చేసామన్నమాట. సో ఈ బిగినర్స్ కిట్లో ఎన్ని ఐటమ్స్ వస్తాయి, ప్రైస్ ఎంత ఏంటి అనేది వాట్సాప్ గ్రూప్లో అయితే నేను అప్డేట్ చేస్తానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చున్నాను. సో జాయిన్ అయ్యి ప్రైజెస్ అనేవి, అదేవిధంగా ఎన్ని ఐటమ్స్ వస్తాయి ఏంటి అనేసి ఒకసారి చెక్ చేయండి. ఈ బ్యాంగిల్ పైన మనం కంప్లీట్గా ఫుల్గా ఏదైతే వర్క్ వస్తుందో ఆ వర్క్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అలా కాదు, ఈ బ్యాంగిల్ పైన మనం అక్కడక్కడ మాత్రమే కుందన్స్ స్టిక్ చేస్తాము అనుకుంటే ఈ థ్రెడ్స్ అనేవి మనం బ్యాంగిల్ పైన స్టిక్ చేస్తాం కదా, అలా కాకుండా లోపల అంటే ఇక్కడ ఈ ప్లేస్లో స్టిక్ చేస్తాం అనమాట. ఈ ప్లేస్లో స్టిక్ చేసి థ్రెడ్డింగ్ అనేది సేమ్ మనం ఇక్కడ ఈ బ్యాంగిల్కి పైన స్టిక్ చేసినప్పుడు ఎలాగైతే చేసామో సేమ్ అదేవిధంగా ఇక్కడ స్టిక్ చేసినప్పుడు కూడా సేమ్ థ్రెడ్డింగ్ అనేది అలాగే ఉంటుంది అనమాట. మెథడ్ అయితే ఏమీ చేంజ్ అవ్వదు, కాకపోతే మనం ఇక్కడ బయట స్టిక్ చేసేది లోపల స్టిక్ చేస్తాం అంతే డిఫరెన్స్. మామూలుగా హెవీ వర్క్ వస్తుంది బ్యాంగిల్ పైన మొత్తం అనుకుంటే మనం పైన స్టిక్ చేసిన తర్వాత ఈ కుందన్స్ అనేవి ఇక్కడ మనం వర్క్ చేసుకుంటాం కదా, సో ఇది ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట. సో మనకు అప్పుడు బ్యాంగిల్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని బేసిక్ వీడియోస్ కోసం, అదేవిధంగా మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.